హాయ్ అండి. టుడే మన రెసిపీ వచ్చేసి మెంతి కూర రోటి పచ్చడి. ఇవి దీంట్లోకి కావాల్సిన పదార్థాలు. ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్ల నువ్వులు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఒక 10 పచ్చిమిర్చీలను వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలను వేయించుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక కట్ట మెంతం కూరను కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను కూడా ఉడికించుకోవాలి. దాంట్లోకి కొద్దిగా కొత్తిమీరను వేసి కొన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని వేయించుకున్న నువ్వులను, జీలకర్ర, ధనియాలు ఇవన్నింటిని మెత్తగా రోట్లో నూరుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. పచ్చడి రోట్లో నూరడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ దాంట్లో కంటే ఇలా రోట్లో నూరడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. మా అత్తమ్మ ఫ్రై చేసుకున్నవన్నీ నూరిన తర్వాత ఒక ఆనియన్ కచ్చా పచ్చగా నూరింది. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 4-5 వెల్లుల్లిలను, కొద్దిగా కరివేపాకును వేసి పోపు పెట్టుకోవాలి. దాంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. అత్తమ్మ చేసిన మెంతి కూర రోటి పచ్చడి రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది.